హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 87 లక్షల మందికి పైగా మహిళల బ్యాంకు ఖాతాల్లో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం 18,000 రూపాయలు అయితే జమ చేయబోతోంది. 18 సంవత్సరాల నుంచి 59 మధ్య వయసు కలిగిన మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు చాలా పథకాలు అయితే విడుదలయ్యాయి. ముఖ్యంగా తల్లికి వందనం పథకం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, వాహన మిత్ర, ఇలాగా అనేక పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేస్తే ఎంతో మంది మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందగలుగుతారు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రభుత్వం ఈ పథకానికి నిధులు అయితే కేటాయించిందండి. మరి ఏ మహిళలకు ఈ డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా ఏ తేదీ నుంచి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తారు, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా పూర్తిగా చెప్తానండి. దయచేసి వీడియోని చివరిదాకా పూర్తిగా చూడండి. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల్లో 87 లక్షల మందికి పైగా ఎప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో నిధులు కూడా కేటాయించి ఏర్పాట్లు చేస్తున్నాం అని కూటమి ప్రభుత్వం ప్రకటించిందండి. ఒక్కొక్క మహిళకు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అందిస్తామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. మరి ఈ పథకం నుంచి మీరు లబ్ధి పొందాలి అంటే మహిళలందరూ కూడా చేసుకోవాల్సిన పనులేంటి, మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అన్ని కూడా ఇప్పుడు చెప్తానండి. వీడియో చివరిదాకా చూడండి. సో ముఖ్యంగా మహిళలు రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలండి. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి మీకు గ్రీవియన్సీ పెట్టుకోవాలి అంటే రేషన్ కార్డు ఉంటే కుదురుతుంది. ఇది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అయితే రేషన్ కార్డుకి సంబంధించి తప్పనిసరిగా ఈకేవైసీ కూడా ఉండాలండి. చాలా మందికి ఆల్రెడీ కొత్తగా వచ్చిన రేషన్ కార్డులకి ఈకేవైసీ ఉంది, కానీ కొంతమందికి కొత్త రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేస్తూ ఉంటే ఈకేవైసీ అనేది ఇన్యాక్టివ్గా చూపిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వెంటనే రేషన్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోండి. మీకు రాబోయే ఈ ఆడబిడ్డ నిధి పథకమే కాకుండా మనకి ఆల్రెడీ ఇప్పుడు అమలవుతూ ఉన్న పథకాలన్నీ కూడా మీకు రావాలి అంటే తప్పకుండా ఈకేవైసీ అనేది రేషన్ కార్డుకి ఉండాల్సిందే. ఈ రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవడం కోసం మీ గ్రామాల్లో ఉన్న రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళినట్లయితే అక్కడ ఈపీఓఎస్ మెషిన్ అని ఉంటుందండి. సో దానిలో మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీ ఫింగర్ ప్రింట్ ఒకసారి వేసినట్లయితే మీకు ఈకేవైసీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ ఈకేవైసీ ఇన్యాక్టివ్గా ఉంటే రేషన్ దుకాణంలోనే మీకు ఈకేవైసీ కూడా చేస్తారు. లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళినా సరే మీకు ఈకేవైసీ చేస్తారు. అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ కూడా చేసుకోవాలి. చాలా మందికి ఆధార్లో డీటెయిల్స్ అనేవి తప్పుగా ఉన్నాయి. ఇంకా ఒక కుటుంబంలో ఉదాహరణకి నలుగురు ఉంటే ఈ నలుగురి ఆధార్ కార్డులు ఒకటే ఫోన్ నెంబర్కి అయితే లింక్ చేసుకొని చాలా మంది అయితే ఉన్నారు. సో ఇది చాలా రాంగ్ అండి. మీ ప్రతి ఒక్కరికి కూడా సపరేట్గా ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డు తోటి లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తా ఉంది. ఎందుకంటే బ్యాంకుకి సంబంధించి ఓటీపీలు రావాలన్నా ఏదైనా పథకాలకి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఓటీపీలు మీకు రావాలన్నా సరే ఇబ్బంది అవుతుంది. అలాగే మీకు ఎన్పిసిఐ, ఈకేవైసీ లాంటివి చేయాలంటే ఖచ్చితంగా ఒక పర్సన్కి, ఒక వ్యక్తికి ఒక సపరేట్ ఫోన్ నెంబర్ అయితే ఉండాలి. మరి మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి లింక్ అయ్యిందా లేదా అనేది మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్స్ లేదా గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ఇంకా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలండి. ఇది చాలా మందికి కూడా తెలియదు. ఎంతో మంది చేస్తున్న మిస్టేక్స్ ఇవే అనమాట. మొన్న అన్నదాత సుఖీభవ 2వ విడత విడుదల చేసినప్పుడు కూడా చాలా మందికి ఈ ఆధార్ కార్డుకి ఈకేవైసీ లేకపోవడం వల్ల, ఇంకా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడం వల్ల డబ్బులు అయితే పడలేదు. వాళ్ళకి మిగిలిన అర్హతలన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. బ్యాంకు ఖాతా వివరాలు కానీ, భూమి యొక్క వివరాలు కానీ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. కేవలం ఈ ఆధార్ కార్డు అప్డేట్ అనేది లేకపోవడం వల్లే డబ్బులు పడలేదు. కాబట్టి ఆడబిడ్డ అనేది పథకానికి కూడా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే ఉంటాయి. కాబట్టి అందరికి కూడా ఆధార్ కార్డు అనేది ప్రతి 10 సంవత్సరాలకి అప్డేట్ చేసుకుని ఉండండి. ప్రతి పథకానికి ప్రభుత్వం మీ ఆధార్ కార్డు ద్వారా వేలిముద్రలు తీసుకుంటుందండి. కాబట్టి ఆధార్ అప్డేట్ చేసే సమయంలో
మీ వేలి ముద్రలు, ఫోన్ నెంబరు, ఇంకా ఏమైనా వివరాలు మీకు తప్పుగా ఉన్నట్లయితే, అంటే మీ పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా తప్పుగా పడితే వెంటనే అవన్నీ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, మీకు అవకాశం ఉంటుంది. అలాగే మీ ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్ ఏమన్నా కానీ మార్చుకోవాలన్నా సరే ఆధార్ అప్డేట్లు అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మాక్సిమం అందరూ చేసుకుని రెడీగా ఉండండి. అలాగే ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాకి సంబంధించి డబ్బులు వేయడం లేదా విత్డ్రా చేసుకోవడం అనేది చేస్తూ ఉండండి. ఇలా కాకుండా బ్యాంక్ ఖాతా అనేది ఇన్యాక్టివ్గా ఉన్నట్లయితే ప్రభుత్వ పథకాల నుంచి డబ్బులు వేసే టైంలో పేమెంట్స్ అనేవి హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా పథకం ద్వారా డబ్బులు వేసే సమయంలో మధ్యవర్తులు ఎవ్వరు కూడా లేకుండా డైరెక్ట్గా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో వేయడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ పద్ధతిని అయితే ఫాలో అవుతారు. ఇప్పుడు అమలు చేయబోయే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిధులు కూడా మీ అందరికీ ఈ డీబీటీ పద్ధతి ద్వారానే జమ చేస్తారు. ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్, ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలండి. ఇది తప్పనిసరి అని ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. సో ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, దీన్నే మనం ఎన్పిసిఐ అని కూడా అంటాము. ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ లేకపోతే ఈ పథకం ద్వారా డబ్బులు రావండి. ఇది మాత్రం 100% పక్కా ఇన్ఫర్మేషన్ అన్నమాట. కాబట్టి మీ యొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ బుక్, తర్వాత ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి ఈకేవైసీ చేయమంటే వెంటనే చేస్తారు. ఇలా మీరు చేసుకున్నట్లయితే ప్రభుత్వం తప్పకుండా మీకు అయితే డబ్బులను వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి మహిళలందరూ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నారు. మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే అనర్హులను తొలగించడానికి 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం చేస్తుందండి. ఈ వెరిఫికేషన్ లో భాగంగా 6 దశల్లో మీ యొక్క అర్హతలన్నీ కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎవరికైతే అర్హత ఉంటుందో వారందరి పేర్లు కూడా మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఒకటి విడుదల చేస్తారండి. ఆ లిస్టులో మొత్తం కూడా పేర్లన్నీ వస్తాయి. మీ యొక్క ప్రతి గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పంపిస్తారు. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లో ఏం చెక్ చేస్తారంటే, ముందుగా మీ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదు. అలాగే మీరు సిటీలో ఉన్నట్లయితే మీ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది సంవత్సరానికి 1,40,000 కంటే ఎక్కువగా దాటకూడదు. అలాగే గ్రామాల్లో ఉంటున్న వారి యొక్క టోటల్ ఇన్కమ్ అనేది అంటే సంవత్సరానికి మీ యొక్క ఆదాయం అనేది 1,20,000 కంటే దాటకూడదు. అలాగే మహిళలు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా, ఇంకా అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమన్నా చేస్తూ జీతం తీసుకుంటూ ఉన్నా వాళ్ళెవరికి కూడా ఈ పథకం అయితే వర్తించదు. ఇంకా ల్యాండ్ అనేది మీకు మొత్తం 13 ఎకరాల లోపే ఉండాలండి. అంతకంటే ఎక్కువగా ఉంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది మీకు వర్తించదు. ఇంకా కరెంటు బిల్ అనేది సంవత్సరానికి 300 యూనిట్ల కంటే మీకు ఎక్కువగా రాకూడదు. అంటే మనకి ప్రతి నెల అంటే 12 నెలల్లో మీకు 300 కంటే ఎక్కువ యూనిట్లు వచ్చిందంటే అలాంటి మహిళలు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అనర్హులుగా గుర్తింపబడతారు అని ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా 4 చక్రాల వాహనం ఎవరి దగ్గర ఉన్నట్లయితే సో వాళ్ళకి కూడా ఈ పథకం అనేది వర్తించదండి. సో కాబట్టి దరఖాస్తుల ప్రక్రియ అయితే త్వరలో ప్రారంభం కానుంది. మహిళలందరూ కూడా వెంటనే సిద్ధంగా ఉండండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులతో పాటు ఓసీ మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరనుంది. కాబట్టి విన్నారు కదండి, ఈ వీడియోలో చెప్పిన ఈ పనులన్నీ కూడా మీరు వెంటనే చేసుకుని సిద్ధంగా ఉండండి. అంతేకాకుండా ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ అప్డేట్స్ అన్ని వెంటనే చేసుకోండి. ఇక ఏప్రిల్ నెల నుంచి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసిన వేళ మహిళలందరూ ఈ ప్రూఫ్స్ అన్నిటితోటి మీరు రెడీగా ఉండండి. సో అన్ని కూడా అప్డేట్స్ చేసుకోండి, మీకు ఇంకా టైం అయితే ఉంది. సో ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి. మీకు ఏమన్నా సరే సందేహాలు ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో మీరు ఇచ్చే ప్రతి ఒక్కళ్ళ కామెంట్కి కూడా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే ఎక్కడైనా వీడియో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక మీకు పక్కన గంట సింబల్ వస్తుందండి, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టుకోండి. మీరు ఇలా చేయటం వల్ల మన ఛానల్లో ఎప్పుడైతే నేను వీడియో చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసి వీడియో చూడటం వల్ల అన్ని వివరాలు వెంటనే తెలుసుకోవచ్చు. ఏ పథకానికి సంబంధించినా సరే సమాచారం పూర్తిగా మన ఛానల్లో ఇస్తానండి. ఇంకా తప్పకుండా మీ స్నేహితులందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేసి పక్కనే మీకు వీడియో లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది, దాన్ని నొక్కి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మరికొంతమందికి వీడియో అయితే చేరుతుంది, వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. సో ఇదండి విషయం. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఫర్దర్గా ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా మన ఛానల్లో మీకు మళ్ళీ వీడియోస్ చేస్తాను, మళ్ళీ చెప్తాను. డైలీ మన ఛానల్ వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.